కాకినాడ పిఠాపురం రాజా గవర్నమెంట్ కాలేజీలో ఈ నెల 4-5 తేదీలలో నిర్వహించిన జాతీయ స్థాయి బోటనీ హార్టికల్చర్ సెమినార్ ముగింపు సభ ఘనంగా జరిగిందని పిఠాపురం రాజా గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపాండ్యం, ప్రొఫెసర్ ఫిలిప్స్ బెస్ట్, ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. కాకినాడ పిఆర్ కాలేజీలో జాతీయ ముగింపు సభ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అంతరించిపోతున్న మొక్కలను రక్షించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ లోకేష్ జోషి, సల్మాన్ రాసు, డాక్టర్ మేరీ, కన్వీనర్లు ఎం కృష్ణారావు, పి సారా, డాక్టర్ ఏలియా తదితరులు పాల్గొన్నారు. మన 140 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి మన పిఠాపురం రాజా ప్రభుత్వ అటానమస్ కళాశాలలో నిన్న ఈరోజు అంటే జూలై 4-5 తారీఖుల్లో మన కళాశాలలో ఉన్నటువంటి బాటనీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామచంద్రపురంలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలో ఉన్న బాటనీ డిపార్ట్మెంట్ వారు సంయుక్త ఆధ్వర్యంలో ఈ 2 రోజులు అంతర్జాతీయ కాన్ఫరెన్స్ జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి ప్రజలందరికీ, ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా ఈ జీవ వైవిధ్యం, దానివల్ల సుస్థిరాభివృద్ధి ఏ విధంగా ప్రభావం అవుతుంది, అదేవిధంగా జీవ వైవిధ్యాన్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి, దానివల్ల సుస్థిరాభివృద్ధిని ఏ విధంగా మనం సంపాదించుకోవాలని స్టూడెంట్స్ అందరికీ ముఖ్యంగా అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో మనం ఈ 2 రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్ మనం నిర్వహించుకోవడం జరిగింది. ఈ 2 రోజుల కాన్ఫరెన్స్ని మన కాకినాడలో ఉన్నటువంటి కాకినాడ సీపోర్ట్స్ వారు, అదేవిధంగా ఓఎన్జీసీ వారి ఆర్థిక సహకారంతో జరుగుతుంది. దీని యొక్క ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దీనిలో ఇది అంతర్జాతీయ కాన్ఫరెన్స్ బాటనీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం జరుగుతుంది మన కళాశాలలో. అదేవిధంగా దీనికి వచ్చినటువంటి రీసెర్చ్ పర్సన్స్ కూడా 9 మంది మనకి ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్టులు, మనకి సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు, అదేవిధంగా ఐఐఎస్సి బెంగళూరు నుంచి అనంత నారాయణ గారు, సెంట్రల్ యూనివర్సిటీ పంజాబ్ ప్రొఫెసర్ బస్ మన వైపు ఉన్నారు, అదేవిధంగా మనకి కడప యోగివేమన్ యూనివర్సిటీ నుంచి మనకి ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా మనకి ఆన్లైన్లో కూడా ప్రపంచ ప్రఖ్యాత ఈ జీవ వైవిధ్యంలో మంచి నిష్ణాతులు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా జరిగింది. దీనిలో 9 మంది మనం ఈ 2 రోజుల్లోకి 9 మంది రీసెర్చ్ పర్సన్స్ మన దీనిలో పార్టిసిపేట్ జరిగింది. విద్యార్థులందరికీ, అదేవిధంగా దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి బయట కాలేజీల నుంచి పార్టిసిపేట్ చేసిన దాదాపు 80 మంది రీసెర్చ్ స్కాలర్స్, అదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్స్, లెక్చరర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. స్టూడెంట్స్ కూడా దాదాపు 300 మంది దీనికి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా కళాశాల తరపున రీసెర్చ్ పర్సన్స్కి, అదేవిధంగా మా కమిషనర్ గారు రాలేకపోయారు దీనికి, అదేవిధంగా ఆర్జేటీ మేడం గారు ఈరోజు వస్తారు. వీరందరికీ కూడా మేము మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. దీని నుంచి బెనిఫిట్ అయిన వాళ్ళు దాదాపు 400 మంది స్టూడెంట్స్, మన ఫ్యాకల్టీ మెంబర్స్తో సహా వారందరికీ కూడా ఏ విధంగా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవాలి, దానివల్ల సుస్థిరాభివృద్ధి, అదే పేదరికం ఏ విధంగా నిర్మూలనలో సాధ్యపడుతుంది, జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ ఏ విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్కి దోహదపడుతుంది, అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించడంలో జీవ వైవిధ్యం పాత్ర, బయోడైవర్సిటీ పాత్ర ఏంటి, ఇలాంటి వాటి టాపిక్స్ మీద మనం అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా దీనిలో దాదాపు 200 మంది విద్యార్థులు, అదేవిధంగా రీసెర్చ్ స్కాలర్స్ కూడా పాస్ట్ ప్రజెంటేషన్, అదేవిధంగా మనకి వారల్ ప్రజెంటేషన్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా కూడా జరిగింది, అలాగే ఆఫ్లైన్ ద్వారా కూడా వచ్చారు. సో ఈ విధంగా మనకి మొత్తం ఇది స్టూడెంట్ సెంట్రిక్ యాక్టివిటీ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ దిస్ కాలేజ్. ముఖ్యంగా బాటనీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈ 2 రోజుల అంతర్జాతీయ సెమినార్ నిజంగానే ఈ బయోడైవర్సిటీని కన్జర్వ్ చేసి ఈ పర్యావరణాన్ని పరిరక్షించడంలో, అదేవిధంగా సుస్థిరాభివృద్ధిని సాధించడంలో దోహదపడుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా దీని ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జువాలజీ డాక్టర్ చక్రవర్తి గారు, అదేవిధంగా డాక్టర్ ఎలియా, ముఖ్యంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బాటనీ డాక్టర్ కృష్ణారావు గారు ఎక్కువగా దీనికి కృషి చేసింది.
డాక్టర్ రపీ సారా ఫ్రమ్ బాటనీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రామచంద్రపురం. ఒక టీమ్గా చక్కగా సక్సెస్ఫుల్గా చేసాము. స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మన కళాశాల తరఫున వచ్చినటువంటి రీసెర్చ్ పర్సన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ ఆల్.